ఓకే. తర్వాత మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మామూలుగా తెలుగుదేశం పార్టీలో సీనియర్. గుంటూరు జిల్లాలోనే సీనియర్ అనమాట ఇప్పుడున్న వాళ్ళు. మీకు టికెట్ ఇవ్వలేదు. అంటే పొత్తులో భాగంగా మీరు సీటు త్యాగం చేశారు. త్యాగం చేసే పరిస్థితుల్లో జనరల్‌గా ఎలా ఉంటదంటే, ఒక సీనియర్ నాయకుడికి టికెట్ లేనప్పుడు వేరే ఆలోచనలు వస్తుంటాయి. ఇదేంటి పార్టీకి నేను ఇంత చేస్తే పైగా మీరు లాస్ట్ 5 ఇయర్స్‌లో చాలా గట్టిగా ఫైట్ చేశారు వైసీపీ మీద. ఎవరన్నా తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెడితే అటెండ్ అవ్వటం, వాళ్ళకి ధైర్యం చెప్పటం, కేసులు వేయటం, అమరావతి విషయంలో కూడా మీరు కేసులు వేసినట్టున్నారు. ఇవన్నీ చేసి ఇంత చేస్తే నాకు టికెట్ రాలేదు, బయటికి వెళ్ళే ఆలోచన ఏమన్నా వచ్చిందా? మిమ్మల్ని అసలు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మిమ్మల్ని కన్సోల్ చేశారు? అంటే ఒకటేంటంటే నాకు ఈ పార్టీ అంటే ప్రాణం. 2 చంద్రబాబు నాయుడు గారి యొక్క వర్క్ యాటిట్యూడ్ చూస్తే నాకు ఎనలేనటువంటి గౌరవం. దానికి తోడు లోకేష్ గారు పాదయాత్ర చేసిన తర్వాత ఈ పార్టీని 10 కాలాల పాటు నడపగలమనే శక్తి, సమర్థత ఈ పార్టీ స్ట్రెంగ్తన్ అయిందనే ఫీలింగ్. ఇలాంటి దశలో వ్యక్తిగతంగా నాకు బాధ అనిపించింది. బాధ ఎక్కడి వరకు అంటే నేను పోటీ చేయలేదేమనే బాధ వరకు, నేను మిగతా మా కొలీగ్స్తో పాటు నాకు ఎందుకు రాలేదనే బాధ. అయితే ఇక్కడ కామన్ ఇంట్రెస్ట్ బిగ్గర్గా ఆలోచించినప్పుడు, బ్రాడర్గా ఆలోచించినప్పుడు ఒకరోజు బాగా హ్యూమిలియేట్ అయ్యాను. సాయంత్రం ఎవరిని రానిలేదు, నా అంతా నేను కూర్చున్నాను. నేను ఆలోచించుకున్నాను, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. దెన్ ఆ రియలైజేషన్, మనం మనంగానే ఉండాలి. పదవి ఉన్నా లేకపోయినా మనం రాజకీయాలు అంటే ఇష్టంతో వచ్చాను. నా ప్రవేశం కూడా ఎన్టీఆర్ ఓడిపోయినప్పుడు నా ప్రవేశం రాజకీయాల్లోకి, అధికారం ఉన్నప్పుడు నా ప్రవేశం కాదు రాజకీయాల్లోకి. నాకు అది ఒక ఇష్టం. ఆ రోజు నాకు యువత అధ్యక్షుడిగా ఇస్తే ఆల్మోస్ట్ నేను ఎంటైర్ 89 తర్వాత మీరు తెలుగు యువత అధ్యక్షుడు. తెలుగు యువత వెన్ ద టైమ్ వి లాస్ట్ ద పవర్. అవును. నేను ఆ రోజు కూడా ఎన్నో ఉద్యమాలకి నాంది పలికాను. సింగిల్ ఎమౌంట్ లాటరీ విషయం ఏంటి, క్యాపిటేషన్ ఫీజు మీద ఏంటి, నేను చేసి ఆ రోజు నేను డాక్టర్ గారికి కూడా కోరా, డాక్టర్ గారు మీరు వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి 91లో ఆయన ఎంపీగా వెళ్ళాడు, మీరు వచ్చి, అయినా కూడా యువత అధ్యక్షుడు ఆయన రాష్ట్ర, మీరు దీని మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ చేస్తే అంటే అక్కడి నుంచి ఆయన ప్లానింగ్ మెటీరియలిస్టిక్గా 53 విద్యార్థి యువజన సంఘాలని ఆ రోజున బ్రహ్మాండమైన ర్యాలీ, అభూతి భవిష్యత్ అన్నటువంటి ర్యాలీ మన బర్కత్పుర సెంటర్లో జగజీవన్ రామ్ విగ్రహం దగ్గర ర్యాలీ, అన్ని నలుమూలల నుంచి అసలు ఇది చీమల పుట్లలాగా, పుట్లలోంచి చీమలు వచ్చినట్టుగా ఆ జల్లెడే అట్లా కనపడింది మొత్తం హైదరాబాద్ పట్టణం. ఏ మూల చూసినా ఎర్ర జెండా, పచ్చ జెండా, లేకపోతే తెలుగుదేశం పార్టీ జెండా, అట్లా అంతా కావురు కమ్మింది. జనార్దన్ రెడ్డి గారిని దింపిన మరి ఆయన పాత్ర కీలకమైన ఉద్యమం, అట్లాంటి నడిపిన పరిస్థితి. అప్పుడు నాకు పవర్ లేదు, బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. ఎందుకంటే నాకు రాజకీయాలు అంటే ఇష్టం. రాజకీయాల పట్ల చాలా ఆపేక్షతో ఉండే వ్యక్తిని. అలాంటిది నాకు వ్యక్తిగతంగా సీట్ రాలేదని చెప్పి నేను వేరే ఆలోచన చేయటం అనేది నాకు ఉన్నతంగా అనిపించలేదు నా మనసుకు నాకే. దెన్ ఐ డిసైడెడ్. అందులోకి సార్ పిలిచి ఇట్లా జరిగింది, మరి తప్పదు కదా అంటే మాట్లాడాను, వచ్చాను, హ్యాపీగా ఉన్నాను. తర్వాత ఏంటంటే నాకు అన్నిటికంటే గౌరవం ఏంటంటే, నాకు ఎంత ఆనందం అనిపించిందంటే నా బాధ్యత కూడా పెరిగిందని అనిపించింది. మొన్న నామినేషన్ వేసిన రోజున 33 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ వచ్చి నాకు మద్దతుగా వచ్చినప్పుడు నేను ఇదివరకు ఒక నియోజకవర్గానికి దేనికి పరిమితి, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన గౌరవం నేను నిలబెట్టుకోవాలి, నా బాధ్యత మరింత పెరిగింది, ఈ పార్టీ కోసం మనం ఇంకా కష్టపడి పనిచేయాలనే భావం మరింత పెరిగింది అనేది నాకు అనిపించింది మన నామినేషన్.